సిరి లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిల్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఆర్టీసీ అధికారులారా మానవత్వం మర్చిపోయారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు దర్శి ఆర్టీసీ బస్ స్టేషన్ కు నిత్యం వస్తున్న ప్రయాణికులు. కోట్ల విలువైన స్థలమును దాతలు విరాళంగా ఇవ్వగా ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణం చేయటం జరగగా ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు మానవత్వాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఈ బస్ స్టేషన్లో నెలకొన్న సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులు దేవుళ్ళు అంటూ బస్సులలో నినాదాలు రాస్తున్నారే కానీ ఆ పరిస్థితి, ఆ భక్తి మాత్రం ఆవగింజంత కూడా ఆచరణలో కనిపించడం లేదు. నిత్యం అనేక బస్సులు ఇక్కడకు వస్తుండగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బస్ స్టేషన్లో కనీసం ఒక్క చుక్క నీరు కూడా, వాడుక నీళ్లు కానీ తాగునీళ్లు కానీ లేవు. వేసవి ఎండలు పెరిగిపోతున్నాయి కానీ చుక్క నీరు కూడా ఎక్కడ లేదు. మలమూత్ర విసర్జనశాలలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎవరైనా మహిళలు అర్జెంటుగా టాయిలెట్స్కి వెళ్లాల్సి వస్తే వారి పరిస్థితి దయనీయం. ఎంతోమంది మహిళలు ఎన్నో అవమాన పరిస్థితులు కూడా గురవుతున్నారు. బోర్వెల్ను ఒక దాత వేసినప్పటికీ ఆర్టీసీ వారు మోటార్ కానీ కనీసం బోరింగ్ను కానీ బిగించిన నాదుడే లేరు. సక్రమంగా చైర్స్ లేవు. ఈ కాంపౌండ్లో కొంత స్థలాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అద్దెకి ఇచ్చి ఆర్టీసీ వారు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం విస్మరించారు. అధికారులు కళ్ళు తెరిచి సమస్య పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది.